సిఐటియు సిద్దిపేట జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కోశాధికారి భాస్కర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో సిఐటియు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. సిఐటియు సిద్దిపేట జిల్లా 4వ మహాసభలు ఈ నెల 16న సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరగబోతున్నాయని తెలిపారు. ఈ మహాసభలలో గత 3 సంవత్సరాల కాలంలో జరిగిన కృషిని సమీక్షించుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ మహాసభకు ఈ ప్రాంతంలోని కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు తొగుట మండల నూతన కన్వీనర్గా వసంతను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ వసంత, సిఐటియు నాయకులు మాణిక్యం, మల్లేశం, శ్యామల, హేమలత తదితరులు పాల్గొన్నారు. తొగుట మండలం సిఐటియు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా నూతన మండల కన్వీనర్గా వసంతను ఎన్నుకోవడం జరిగింది. వారితో పాటు సిఐటియు సిద్దిపేట జిల్లా 4వ మహాసభలు ఈ నెల 16వ తారీఖున సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ మహాసభల్లో గత 3 సంవత్సరాల కాలంలో కార్మికుల సమస్యలపైన నిర్వహించిన సమరశీల పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్ రాబో 3 సంవత్సరాల కోసము కొత్తగా కార్యాచరణ రూపొందించుకొని భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపైన పోరాటాలకు ముందుకు పోవాలని ఈ మహాసభ ప్రణాళిక చేయబోతూ ఉంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు అన్యాయం చేసే జీవోలు తీసుకొస్తూ ఉంది. కాబట్టి కార్మిక వ్యతిరేక కోడ్లను రద్దు చేయాలి, కార్మికుల అనుకూలమైనటువంటి జీవోలను తీసుకురావాలి, చట్టాలను అమలు చేయాలి. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా అన్ని రంగాల కార్మికులకు నెలకు 26,000 వేతనాన్ని చెల్లించే పద్ధతిలో ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.